హలో ఫ్రెండ్స్. లేటెస్ట్‌గా 'సిద్ధార్థ్ రాయ్' మూవీ చూసాను. ఇది డెఫినైట్‌లీ స్పాయిలర్ వీడియో అనే చెప్తాను. ఇంకా ఈ రివ్యూ చేయడానికి కారణం ఏంటంటే, పొరపాటున ఎవరైనా థియేటర్‌కెళ్ళి బుక్ అయిపోతారేమో, తర్వాత బాధపడతారు అని చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో, డోంట్ టేక్ మీ రాంగ్. దిస్ ఈస్ మై హానెస్ట్ రివ్యూ. ఈ మూవీ చూస్తే ఆబ్వియస్‌లీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి భయ్యా. సో, బీ కేర్‌ఫుల్. ట్రైలర్ చూసి మోసపోకూడదు అని డైరెక్టర్ ప్రూవ్ చేశాడు. ఇదొక క్యారెక్టర్ స్టడీ మూవీ. చాలా మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసిన 'దీపక్ సరోజ్' ఈ మూవీతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. బట్ డెఫినెట్‌లీ బ్యాడ్ స్టోరీ సెలక్షన్ అనే చెప్పాలి. ఒక్క సీన్ కూడా సాటిస్ఫైయింగ్‌గా ఉండదు. స్టోరీ విషయానికొస్తే బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అని చెప్పి లాస్ట్‌లో ఒక ఫోటో వేస్తారు. మూవీ చూస్తున్నంత సేపు హీరోకి బైపోలార్ డిసార్డర్ ఉందేమో అని మీకు డౌట్ వస్తుంది. లాజిక్స్‌కి, ఎమోషన్స్‌కి మధ్య చివరికి పిచ్చోడైపోతాడు. స్టోరీ టెల్లింగ్‌లో కంప్లీట్ ఫెయిల్యూర్ ఈ మూవీ. అండ్ ద డైరెక్టర్ 'అర్జున్ రెడ్డి' లాగా ప్రెజెంట్ చేయాలనుకున్నట్టు అనిపిస్తుంది. బట్ చూస్తున్న కొద్దీ 100 కాదు, అది 180 రాడ్ దించుతాడు డైరెక్టర్. బిట్లు చూడాలనుకోని ఎళ్ళాలనుకున్నా కూడా, ఆ బిట్లు గూడా ఉండవు భయ్యా సరిగ్గా. 'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో తీద్దాం అనుకోని అదేదో అయిపోయినట్లు అనిపిస్తుంది. బ్యాడ్ మ్యూజిక్, యావరేజ్ సినిమాటోగ్రఫీ, అసలు స్టోరీ అయితే ఇంక చెప్పనక్కర్లేదు. సో, టేక్ దిస్ యాస్ ఎ అలర్ట్. అసలు ఈ మూవీకి రేటింగ్ ఇచ్చే డేర్ గూడా నేను చేయలేను. ఐయామ్ సో సారీ. థియేటర్‌కి వెళ్లి చూద్దాం అనుకునే వాళ్ళు బీ కేర్‌ఫుల్. వెళ్ళాక బాధపడతారు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ గైస్ ప్లీజ్.